చేద్దామా దేవుని స్తోత్రం. వాక్యం వినేటప్పుడు ఏది అల్లరి చేయొద్దు. వాక్యం వింటుండంట. వాక్యాన్ని ఏం చేస్తారు? వింటనే ఉంటారు. అందరు వాక్యం వింటుంటారు. అందరు వాక్యాన్ని అక్కడ వినటానికి ఇష్టపడరు. సముద్ర తీరానికి వచ్చి యేసు ప్రభు వాక్యం చెప్తుంటే అందరు వింటున్నారంట. వింటున్నప్పుడు ఉపమాన రీతిగా యేసయ్య ఏం చెప్తుంటే వాళ్ళకు వాక్యము చెప్పడానికి, ఉపమాన రీతిగా బోధించడానికి ఎన్నో ఉపమానాలు చెప్పిండు ఆయన. ఇది ఒక ఉపమానం రీతిగా చెప్తా ఉన్నంట. వినుటకు వెత్తువాడు అంటే వినుడవాడు చెవులు గలవారు విందురుగాక అన్నాడు. తర్వాత దేవుని స్తోత్రం. ఎవరినాలని చెప్పండి. అంటే చెవులు లేవా మనకు? మండోలవా? చెవులు లేకుండా పుట్టినవా? అందుకని వింటాం, కానీ విని దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకున్నప్పుడే వాక్యం మనకు అర్థమవుతుంది. వాక్యానుసారం నడిచినప్పుడే మనకు ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన నా మందిరంలో ఉండమన్నాడు కదా. అది వాక్యం నెరవేర్చాలి. 6 నెలలకు ఒకసారి వస్తే మనసు మారుతుందా? కుటుంబాలు మారుతాయా? నీ ఇష్టం వచ్చినటువంటి వస్తే మారుతాయా కుటుంబాలు? చెప్పండి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే వాక్యానుసారం నడుచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. 30 60 100గా ఫలిస్తాడట. అయితే ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మీ పిల్లలు తీసుకోండి, బయట ఆడుకోపండి. కొంతమంది చెవులు మందం ఉంటాయి. దేవుని స్తోత్రం. చెవులు ఎట్లా అంటే చెప్తుంటే అటే పోతా ఉంటారు, మదం అన్నట్టు. అంటే చెవులు గలవారు విందురుగాక అని దేవుడు ఎందుకన్నాడు ఆ మాట అంటే అర్థం చేసుకోవాలని. కొంతమంది తేరి చూసి ఆశ కలిగి వాక్యం వింటారు. ఆ వాక్యం వినేటప్పుడు మరియమ్మ ఏం చేసిందంటే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏ మాట మాట్లాడతాడా అని వినేదంట. కానీ మార్తమ్మ ఏం చేసిందంటే చెప్పండి. మార్తమ్మ ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని వాక్యం వినలేదు, కానీ విస్తారంగా పనులు పెట్టుకుంటుంది. కానీ ఏది ఇష్టము దేవునికి? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వినటమే ఇష్టం. దేవుని స్తోత్రం. అప్పుడు మార్తమ్మతో అన్న మాట ఏంటంటే, మార్త, నువ్వు తొందరపడుతున్నావు, విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ మరియమ్మ అయితే వాక్యం నేర్చుకుంది. వాక్యం ఎవరు ఆమె హృదయం నుంచి తీసివేయలేరు. దేవుని స్తోత్రం. హృదయం నుంచి తీసివేయలేరు వాక్యాన్ని. అట్నే చెవులు గలవాడు విందురుగాక అన్నాడు. ఇక్కడ విత్తనం గురించి చెప్తున్న మాట ఏంటంటే, విత్తనము విత్తుతుండగా కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవన పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి చెప్పండి? త్రోవన పడ్డాయి. ఆ రోడ్డు మీద పడ్డాయి. రోడ్డు మీద పడ్డ విత్తనాలు ఎడిపోయినాయి. పక్షులు మేసినాయి అంట. దేవుని స్తోత్రం. పక్షులు వచ్చి ఏం చేసి చెప్పండి? మేసినాయి అని ఉంది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే రాతి నేల మీద పడ్డాయి. చూడండి, ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. ఈ రాతి నేల మీద పడ్డ విత్తనాల గురించి, కొన్ని విత్తనాలేమో ముండ్ల పొదల్లో పడ్డాయంట, కొన్ని విత్తనాలేమో ఆ మంచి నేల మీద పడ్డాయి. 4 రకాలుగా ప్రభు ఈ దేవుని యొక్క వాక్యాన్ని జనాల కోసం బోధిస్తూ ఉండు. 4 రకాల మనుషుల్లా కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అంటున్న మాట 4 రకాలుగా స్వభావం కలిగిన మనుషులు ఉంటారంట. కొంతమంది త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఎవరంటే ఇక్కడి నుంచి పోతున్న వారు కూడా వాక్యం వింటారు, ఇక్కడి నుంచి వెళుతున్న వారు కూడా దేవుని మాటలు వింటూనే ఉంటారు. కానీ వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం పోదు. వెంటనే వచ్చి అది మొలవకుండా ఆ దుష్టుడు వచ్చి, సాతానుగాడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. ఇక్కడ చదువుదాం, ఆ మాట చదువుకుందాం. ఈ మాట చదువుకుంటే మనకు అర్థమైంది. చూద్దాం. చెవులు గలవారు విందురుగాక అన్నాడు కదా. చదువుదాం. 14వ వచనం చదువుకుందాం. విత్తువాడు వాక్యం ఎత్తుచున్నాడు. ఏమి ఎత్తున్నాడు చెప్పండి? ఇప్పుడు నేనేం చెప్తున్నా? వాక్యం చెప్తున్నా. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తున్నా. వాక్యం చెప్తుంటే మీరందరూ కూడా ఏం చేస్తారంటే వాక్యం వింటా ఉన్నారు. సోవర్ పక్కన పోయేటోళ్ళు కూడా వాక్యం వింటూనే ఉన్నారంట. మైకులు పెట్టి చెప్పినప్పుడు దేవుని సేవకులు, అయ్యా పరలోక రాజ్యం ఉంది, నరకం ఉంది, ఇదిగో మీరు మారు మనసు పొందండి అని చెప్తే
ఆ వాక్యం వింటారు, యేసుప్రభు మంచోడని ఒప్పుకుంటారంట. దేని స్తోత్రం. ఎవరు ఒప్పుకుంటారంటే ఇక్కడ చదువుదాం, ఆ మాట చదువుకుందాం, అక్కడ చదువుకుందాం, ఆ మాట చదువుకుందాం. త్రోవ పక్కన ఉండువారు ఎవరనగా వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అటువలే చూడండి, ఇక్కడ మనం చదువుకున్న మాట, వాక్యం ఎత్తుతుండగా ఇవి ఎత్తుకొని పోయిందా? ఎవరు ఎత్తుకొని పోయినట్టు చెప్పండి, బాగా ఆలోచించి. ఎవరు ఎత్తుకొని పోయారు? సైతాను గాడు ఎత్తుకొని పోయారు. దేని స్తోత్రం. ఎందుకు మారు మనసు పొందలేకపోతారు అంటే సాతాను వచ్చి హృదయంలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోయారంట. ఇంకా అది ఎప్పుడు కూడా అది మొలవదు అని హృదయంలో వాక్యం ఉండదు. హృదయంలో వాక్యం ఉండకుండా వాక్యాన్ని ఎత్తుకొని పోయింది. యేసయ్య అంటే గుర్తు లేకుండా అయిపోద్ది. ఏ వాక్యం విన్నది కూడా అర్థం కాదు కదా. దేవుని స్తోత్రం. చూడండి, పోయిన వారు ఏ వాక్యం చెప్పిన వాటి మనకు ఏమైనా గుర్తుంటుందా? నీకెవరికైనా గుర్తుందా? అది సైతాను గాడు ఎత్తుకొని పోయిండు. దేవుని స్తోత్రం. అది ఏం చేసి చెప్పండి? సైతాను గాడు వచ్చిండు, వాడు ఎత్తుకొని పోయిండు. అది వాక్యం ఏ వాక్యం చెప్పినా అర్థం కాకుండా ఉంటాం. కొంతమంది అయితే వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. 10 సంవత్సరాలకైనా చెప్తారు వాక్యం. ఇక ఫలానా అయ్యగారు వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పిండు, ఈ వాక్యం మా హృదయంలో ఉంది, ఇదిగో ఫలానా సమయంలో వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము నా హృదయంలో ఉందని చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం. నేను కూడా ఒక్కొక్కసారి దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు సాధ్యంగా అయితే నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా వాక్యాన్ని. ఏ వాక్యం చెప్తుండా, ఏ ఉపమానం చెప్తుండా అని బాగా ఆలోచించి ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటా. నాకు ఒక అలవాటు ఉంది. దేవుని స్తోత్రం. ఇంటి సరిగా వినాలి. చెవులు గలవారు విందురుగాక అన్నాడు దేవుడు. అందుకే వాక్యము వినాలి. సైతాను గాడు ఎత్తుకొని పోతాడు. అది ఫలించకుండా, అది ఆశీర్వదించకుండా, దీవెనకరంగా మారకుండా ఏం చేస్తాడంటే దుష్టుడు ఎత్తుకొని పోతాడు. సైతాను గాడు ఎత్తుకొని పోతే వాక్యం మన హృదయంలో నిలబడదు. ఇక దేవుని స్తోత్రం. సరే గట్టిగా చేద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే రెండోది ఏంటంటే రాతి నేల మీద పడ్డ విత్తనాలు. ఏ విత్తనాలు అంటే చెప్పండి? రాతి నేల మీద పడ్డ విత్తనాలు. రాతి నేల మీద పడ్డ విత్తనాలు ఎలాంటి అంటే చూద్దాం, ఒకసారి చదువుకుందాం. 16 వచ్చిన చదువుకుందాం. అటువలే రాతి నేల విత్తబడిన వారెవరనగా వాక్యమిని సంతోషముగా అంగీకరించి. ఎట్లా అంగీకరిస్తారంటే చెప్పండి? సంతోషముగా. చాలా వాక్యం బాగుంది. ఈరోజు వాక్యం చాలా బాగుంది. నా మనసు మారిపోయింది, నా హృదయం మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది, నా జీవితం నాతోనే దేవుడు మాట్లాడిండు అని చెప్పి సంతోషంతో అంగీకరిస్తుంట వాక్యం. దేవుని స్తోత్రం. సంతోషంతో అంగీకరిస్తారు. సంతోషం అని ఉంటూనే ఉంటారు. సంతోషంగా ఈ వాక్యాన్ని అంగీకరించిన తర్వాత కూడా ఏమైందో చూద్దాం, ఒకసారి చదువుకుందాం. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడుతురు. దేవుని స్తోత్రం. గట్టి చేద్దామా? దేవుని స్తోత్రం. వాక్యం వింటూనే ఉన్నారు. వాక్యం వింటారు కానీ సంతోషిస్తారు. కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు, రోగాలు పోగొట్టుకున్నప్పుడు, దయ్యాలు పోగొట్టుకున్నప్పుడు, ఇంకా అడిగిందల్లా ఇచ్చినప్పుడు సంతోషంగా దేవుని వాక్యాన్ని వింటారంట. తర్వాత దేవుని మందిరానికి వచ్చి సంతోషంగా ఒక 2-3 సంవత్సరాలు లేకపోతే 4-5 సంవత్సరాలు వచ్చి ఏం చేస్తారంటే ఇక వాక్యము నిమిత్తము. వాక్యము నిమిత్తం ఏమైందంటే ఒక్కొక్కసారి శోధన వస్తుంది. శోధన వచ్చినప్పుడు ఏమంటారంటే ఇక్కడ కొంతమంది పక్కన వాళ్ళు అంటారుగా, నువ్వు దేవుని కాడికి పోతున్నావు అమ్మా, దేవుని దగ్గర పోతున్నప్పుడు నీకు ఇట్లా శోధన వస్తుంది ఏంది? దేవుని దగ్గర పోతుంటే నీకు ఇట్లా శ్రమ వస్తుంది ఏంది? నువ్వు ప్రార్థన చేస్తావంటే ఇంక శ్రమలు ఎక్కువైతున్నాయి ఏంది అన్నప్పుడు ఏమో మనసులో పడుతుంది. దేవుని స్తోత్రం అన్నప్పుడు ఏమైతే చెప్పండి, ఏ మనసులో పడుతుంది. చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అయితే ఈ శ్రమ కలిగినప్పుడు ఈ శ్రమ ఏం చేస్తుందంటే ఇక్కడ శ్రమకు తట్టుకోలేక, హింసకు తట్టుకోలేక వాక్యం చెబుతుంటే కొంచెం లేట్ అయిపోయి
దేవుడు ఆశీర్వదించినందున, లేకపోతే రోగాన్ని స్వస్థపరచనందున, ఆమె అనుకున్నది కానందున ఏం చేస్తుంటే దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపెట్టి చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. లేదంటారా? ఈ గ్రామంలో లేరా? ఈ ప్రాంతంలో లేరా? ఎందరో ఉన్నారు. ఎంతోమంది వాక్యం విని బాప్తిసాలు తీసుకొని మారు మనసు పొంది ఇంకా రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూసి ఆ తర్వాత స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా విని కూడా ఏమవుతుందంటే వాక్యం నిమిత్తము శ్రమ కలగగానే, కష్టం కలగగానే కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. దేని స్తోత్రం. ఎంతమంది వెళ్ళిపోయారు ఈ గ్రామంలో, ఎంతమంది ఈ మందిరం నుంచి వెళ్ళిపోయారు, ఎంతోమంది అద్భుతమైన కార్యాలు చూసి ఆశ్చర్య కార్యాలు చచ్చి బతికిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దేని స్తోత్రం. చచ్చిపోయి బతికిరు కదా. చచ్చిపోయి బతికిన వాళ్ళు కూడా ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. ఏంటంటే వాక్యం నిమిత్తం హింస కలగగానే, కష్టము రాగానే వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. కొంతమంది లోకంలో కలిసిపోయారు. ఏమనొద్దాలని పై మాటలు చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? పైన చెప్తే ఆ పుండు అట్నే పెట్టాలి. దేవుని స్తోత్రం. అంటే ఆపరేషన్ లేకుండా పైన చేస్తే అది కుళ్ళిపోతుంది. వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కోసారి వాక్యం మన హృదయంలో తగులుతుంది. హృదయం తగిలినప్పుడు ఏమనిపిస్తుంది? నా కోసమే చెప్పండి అయ్యగారు అంటారు. దేని స్తోత్రం. మరి నీ కోసం కాకపోతే ఎవరి కోసం? వాక్యం ఎవరి కోసం చెప్పండి? వాక్యం నీ కోసం. దేవుడు నీ కోసం మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. వాక్యము నీ కోసమే. హింసైనను శ్రమైనను కలిగినప్పుడు ఆ హింసకు శ్రమకు తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తారంట? దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. మందిరానికి రాకుండా వెళ్ళిపోతారు. మందిరాన్ని రాకుండా దేవుని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా బైబిల్ పక్క పెడితే కొంతమంది అయితే ఏం చేస్తారంటే దూరంగా ఎవరికైనా ఇచ్చిన ఇస్తారు, లేకపోతే పారేస్తారు. కొంతమంది ఏం చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఇక హల్లెలూయా. బైబిల్ ఏముందంటే యేసు ప్రభును కాదన్నవాడు శాపగ్రస్తుడు అన్నది బైబిల్లో. సరే, యేసయ్యను రక్షించే దేవుని వదిలిపెడతారా? రక్షకుడైన యేసయ్యను వదిలిపెడతారా? వాళ్ళు శాపం తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు పాపంలో ఉండటానికి ఇష్టపడతారు. వారు లోకంలో ఉండటానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకు శ్రమ కలగగానే, హింస కలగగానే, శోధన ఎక్కువ రాగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దూషిస్తారు. ఒక్కొక్కసారి దేవుని తిడతారు, వెళ్ళిపోతారు. దేవుని అయ్యగారిని తిట్టి వెళ్ళిపోతారు. దేని స్తోత్రం. కానీ యోబుకు శ్రమ వచ్చినప్పుడు వదిలిపెట్టిండా? యేసయ్య శోధించినప్పుడు అక్కడ యోబుకు శ్రమ వచ్చింది, మహాశ్రమ. నా యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సాతాను గడిచి శోధించాడు కదా. శోధించినప్పుడు ఆయనకున్న సంతానం అంతా ఒక్కరోజే తెచ్చిపోయారు అంతా. అదే కాకుండా అన్ని గొర్రెలు పోయినాయి, అన్నీ పోయినాయి, జీతగాలు కూడా పోయాయి. ఏమి లేకుండా అంతా అయిపోయిన తర్వాత దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుపోయిండు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. దేని స్తోత్రం. శోధింపబడ్డాడు కదా. శోధింపబడ్డ యేసయ్యను వదిలిపెట్టిండా? దేవుని వదిలిపెట్టిండా? వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా యేసయ్యకు సాక్షి నిలబడ్డాడు. అట్టయితే కాదని సాతానుగాడు ఏం చేసినట్టే మళ్ళా పోయి మనుషుడు ఏదైనా ఓర్చుకుంటాడు కానీ తన శరీరానికి ఏమైతే ఓర్చుకోడు అన్నాడు. అయితే మళ్ళా శరీరము కొరుపులతో, పుండ్లతో, గెడ్డలతో నింపబడ్డ తర్వాత అవన్నీ కూడా చెల్లెపెంక తీసుకొని గీకుతుండు. కానీ యేసయ్యను మాత్రం ఏ రీతిగా కూడా అనలేదు. దేని స్తోత్రం. శ్రమపడ్డాడు కానీ తర్వాత రెండింతల మేలులు పొందుకోండు. హల్లెలూయా. మళ్ళా సంతానాన్ని దేవుడిచ్చాడు. మళ్ళీ తన భార్యను బలపరిచి సంతానాన్ని దేవుడిచ్చి ఎన్నైతే కోల్పోయాడో అన్నిటికీ డబల్ ఇచ్చిండు దేవుడు. దేని స్తోత్రం. నువ్వు ఏదైతే కోల్పోతున్నావో అది డబల్ ఇచ్చే దేవుడు. కానీ శ్రమ కలగానే, హింస కలగానే యేసయ్యను వదిలిపెట్టి పోవద్దు. యేసయ్యలో ఉండు, యేసు ప్రభుతో ఉండు. ఆయన చూసే దేవుడు. ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తున్న మాట, కొంతమంది వెళ్ళిపోయారంట. దేని స్తోత్రం. ఇక్కడ కూడా స్వస్థత పొందుకొని, అద్భుతాలు పొందుకొని, ఆశ్చర్య కార్యాలు పొందుకొని యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది అంటారు. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది రాతి నేల మీద పడ్డ విత్తనాల్లాగా అయిపోయారు. శ్రమ వచ్చిందంట, ఇబ్బందులు వచ్చినాయి. శ్రమకు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక ఎంతోమంది మళ్ళీ యేసయ్యను వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది. కానీ వారి శ్రమలు పోయినాయి అంటవా?
వారి కష్టాలు పోతాయా? వారి ఇబ్బందులు పోతాయా? జీవం గల దేవుని వదిలిపెట్టి అక్కడ లోకంలో కలిసిపోతే, చీకట్లో ఉంటే ఏదైనా వస్తుందా? ఏమీ రాదు. అయితే ఇంకొక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. ఇంకో మాట చదువుకుందాం. కింది మాట చదువుకుందాం. ఇతరులు మొండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేసినందున అవి నిష్ఫలమగును. దేవుని స్తోత్రం. కొంతమంది అంట, నేను ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు పెద్ద కావాలి, ఎప్పుడు గొప్పని కావాలని ఏం చేస్తారంటే ప్రార్థన అనకుండా, వాక్యం అనకుండా, ఇంకా దేవుని మందిరం అనకుండా వెళ్ళిపోతూనే ఉంటారంట. వాళ్ళ కుటుంబాలు బాగుపడవు. దేవుని స్తోత్రం. వాళ్ళ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ముండ్ల పొదల్లో అణిసివేయబడ్డవారట. ఇహమో అంటే ఏం ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా అన్నమాట. లోక విచారణ. లోకంలో ఉన్నవారన్నీ అన్నింటినీ కోరుకుంటారు. వాళ్ళు పెద్దోళ్ళైరని, వీళ్ళు పెద్దోళ్ళైరని వాక్యాన్ని అణిసివేసి, చూడండి, ఇక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని సన్నిధిలో ఉంటే ఒక సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేసినంటే విచారణ ఎక్కువైపోయింది, ధనమోహం ఎక్కువైపోయింది. ధనమోసం ద్వారా, విచారణ ద్వారా, ఇదిగో దేవుడు నన్ను ఏం చేసిండు, మందిరానికి పోతే ఏమైంది, మందిరానికి పోతే వాక్యం వింటుంటే ఏమొచ్చింది, నాకు ఏమీ లేదనుకుంటా వాళ్ళు లోకంలో వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థనకు పోకుండా, ప్రార్థన చేయకుండా ఉండటం వల్ల వాక్యాన్ని అణిచివేస్తారంట. దేవుని స్తోత్రం. దేన్ని అణిచివేస్తారు చెప్పండి? ఇప్పుడు చేను వేస్తారు. చేను వేసినప్పుడు ముండ్ల పొదలు ఇట్లా కలిగి, ముండపోలు అన్నీ కమ్ముకొని అనుకో, చేను బాగుంటుందంటవా? బాగుంటుందా చేను? ఎట్లుంటుందట? పంట బాగా పండుతుందా? పండదు. దేవుని స్తోత్రం. పంట బాగా పండదు. ఎందుకంటే ముండ్ల పొదలు అణిచివేస్తాయి. ఈ ముండ్ల పొదలు ఏం చేస్తాయి అంటే అణిచేస్తాయి అంట. ముండ్ల పొదలు లేకుండా తీసేయాలి. దేవుని స్తోత్రం. ఈ ముండ్ల పొదలు ఉంటే అణిచివేస్తాయి. అంటే లోక విచారణ, లోకంలో ఉన్న సంపద, లోకంలో ఉన్న ధనము, లోకంలో ఉన్న ఆశ అంతా కూడా, ఇది ప్రభు ఏమంటుండే తెలుసా, ఇదంతా కూడా ఒట్టిది, ఇది మాయమైపోయేది, లోకాశల్లో ఉండొద్దనని దేవుడు అంటుండే. దేవుని స్తోత్రం. కానీ పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. అది స్థిరమైనది, అది ఎప్పటికి ఉండేది, అది ఎప్పుడు నిత్య రాజ్యమును కలిగి ఉండేది కనుక ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలని దేవుడు అంటుండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం, ఇంకొక మాట చదువుకుందాం. చివరిగా 20వ వచనం. మంచి నేల విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించువారే. దేవుని స్తోత్రం. చూడండి, మనలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలం పొందుకోవాలంటే ముందుగా వీటన్నిటిని దాటుకుంటూ రావాలి. దేవుని స్తోత్రం. ఈ 3 ఉన్నాయిగా, ఈ 3టిని దాటుకుంటూ రావాలి. ఇప్పుడు చేంజ్ చేసేటోడు, శలకలు చేసేటోళ్ళు అంతా ఏం చేస్తారంటే శుభ్రంగా ఆ రాళ్ళు లేకుండా, చెత్త లేకుండా, ముళ్ళు లేకుండా, ముండ్ల పొదలు లేకుండా నున్నగా మంచిగా దున్ని, చాలా ఎరువాలు దున్ని ఏం చేస్తారంటే మెత్తగా దున్ని విత్తనం వేస్తే అది 100ంతల పంట వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనలో ఏదైనా లోపం ఉందేమో, మనలో దేవుని యొక్క వాక్యం వినకుండా ఏదైనా రాతి నేల మీద పడ్డ విత్తనాల వల్ల అయిపోతున్నాయేమో, లేకపోతే మనము దేవుని సన్నిధిలో ముండ్ల పొదల్లాగా అణిచివేస్తున్నాం. ముండ్ల పొదలు తీసివేయాలి. నీలో ఉన్న ముండ్ల పొదలు తీసేయాలి. నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేదైనా చేదైన వేరు ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. చేదైన వేరు ఏదైనా ఉంటే ఈరోజు తొలగించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. మోకాళ్ళ ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని ఇష్టపడతావో, దేవుని వాక్యాన్ని చదవటం, బైబిల్ చదవటం ఇష్టపడతావో, మోకాళ్ళ ప్రార్థన చేయడం ఇష్టపడతావో, దేవుని మందిరానికి రావడం ఇష్టపడతావో, దేవుని సన్నిధిలో ఉండాలని ఇష్టపడతావో, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావో తప్పకుండా నిన్ను 100ంతలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒకడు 30దంతలుగాను, కనీసం 60దంతలుగా, 30దంతలుగా, 100ంతల ఫలము పొందాలని ఉంది బైబిల్లో. 30దంతలన్నా ఫలించాలంట. కనీసం 30 ఫలితము దేవుని సన్నిధిలో దక్కాలి. 60దంతలను దక్కాలి. 100ంతల ఫలం పొందుకున్నవాడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఆశీర్వాదం అంచెలంచెలుగా ఎదిగిన వారు ఉన్నారు. ఎవరంటే వాక్యమిని అంగీకరించిన వాడు, వాక్యానుసారంగా నడుచుకున్నవాడు, ప్రతి వారము ప్రభు సన్నిధిలో ఉండి ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రతిరోజు బైబిల్ ధ్యానం చేసి, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసిన కుటుంబాలు తప్పకుండా నూరితల ఆశీర్వాదం పొందుకుంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము రాతి నేల మీద పడ్డ విత్తనాల వలె ఉండొద్దు. ముళ్ళ పొద అణిచివేయకుండా మనం చూసుకోవాలి. మనం వాక్యాన్ని వదిలిపెట్టొద్దు. వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తారంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుడికి మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఉన్న వాక్యాన్ని ప్రభా, ఎదుగో నాయన, వాక్యానుసారం నడుచుకునే భాగ్యం దయచి నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నాలో ప్రభా 30 60 100 ఫలితము దయచి నాయన. ఇదిగో ప్రభా, ఎటువంటి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి వారం వింటున్న వాక్యం, ప్రతిరోజు వింటున్న వాక్యం, వింటున్న వాక్యాలు ప్రతి హృదయాల్లో భద్రపరచండి. నీరు గట్టి ఫలింపజేయండి ప్రభా. రాతి నేల మీద పడ్డ విత్తనాల వల్ల ఉండొద్దు అయ్యా. బండ లాంటి మొండి హృదయాలు తొలగించండి ప్రభా. కఠినమైన మనసు తొలగించండి. బండ లాంటి మనిషి ప్రభా అయ్యా, హృదయాన్ని తొలగించండి. మాంసపు గుండెని ప్రభా, ఇదిగో నేను నీకు ఇస్తున్న దేవుడు ప్రభా. రాతి గుండెని తీసివేస్తున్న దేవుడు ప్రభా. అయ్యా, కృపగల దేవానే స్తోత్రాలు. అంగీకరించిన వాడు, ఇష్టపడ్డవాడు ఖచ్చితంగా నిన్ను సన్నిధిలో ప్రభా వర్ధిల్లుతారని మీరు అన్నారు ప్రభా. 30 60 100